నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు పైడిరాజు అండి. పైడిరాజు గారు. మీ పేరమ్మా? కనకమ్మ. కనకమ్మ. మీరిద్దరు ఏమవుతారు? మా అబ్బాయి అండి. మీ అబ్బాయి? అబ్బాయిలా లేరు, అక్క తమ్ముళ్ళలాగా ఉన్నారు. పర్సనల్ తెలుసు, కొడుకు అయి ఉండి అట్లా. ఏమైందండి పైడిరాజు గారు మీకు? ఆదివారం రాత్రి సడన్గా తూలొచ్చి పడిపోయా. లో బీపీ వచ్చిందా, హై బీపీ వచ్చిందా? నైట్ టైం కదమ్మా చూడాలని. ఆహా, ఇంటికి ఎవరు వచ్చారా చూసారని అడగలేదు. మీకు లో బీపీ వచ్చిందా, పడిపోయారు అని అంటున్నాను. లో బీపీ వచ్చి ఉంటుంది. ఆ పట్టణం లేచాను. సరే తెల్లారి పడుకున్నాను. ఇంకా నీరసం 5 నెలలు బట్టి ఇక అలాగే మంచం. మీకు పెళ్ళి అయిందా? ఏది మీ ఆవిడేది? లేదండి, వెళ్ళిపోయింది. పాప పుట్టాక ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి బాబు ఇలా అయిపోయాడు. కొంచెం లేని అలవాటు కూడా నేర్చుకున్నాను. ఏ అలవాటమ్మా? ముందు కొంచెం తాగడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఒక్క పాప అయి ఉండి ఆవిడ ఇంకొకరితో వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చిందంటే మన బిడ్డలో కూడా ఎంతో కొంత లోపం ఉండొచ్చు. అంటే ఒకటమ్మా, ఫస్ట్లోనే అమ్మాయికి ఉందంట. ఓకే. అది మాకు తెలియకుండా చేశారా? తెలియదు. సరే, ఇంకా అలా అయితే మరి ఇంకేం చేయలేములేండి. ఉన్నమాట చెప్తున్నాను కదమ్మా. సరే, పోనీ అమ్మాయి అక్కడ బాగానే ఉన్నారా? అసలు మాకు తెలియదమ్మా, ఎతికాము కూడా. పాప ఉంది కదా, ఆ పాప గురించి ఎతికాము. జాడ తెలియలే. మీరు పని చేసుకుంటున్నారు, ఇప్పటికి బయటకు వెళ్ళి పని చేస్తున్నారా? భోజనం కలిగి వస్తుంది. నేను పాచి పనికి వెళ్తా. అయ్యో, మీరు పనికి వెళ్తున్నారు ఇప్పటికి? వెళ్ళి కాస్త అకౌంట్లోని ఎంత ఇస్తున్నారు తల్లి? వాళ్ళు ఒక 5,000 రూపాయలు అలాగా ఇస్తారు నెలకా? గవర్నమెంట్ పెన్షన్ 4,000 వస్తుంది. ఇంటి రెంట్ ఎంత? 4,500. ఆ స్టోర్ బియ్యం అవి తెచ్చుకొని కాస్త అట్లా కాలం గడుపుకుంటాం. 75 సంవత్సరాల ఆవిడ 50 సంవత్సరాల కొడుకు ఇంకా పని చేసి పెడుతుంది భోజనం అంటే మీకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను గబుక్కు నేను అనలేకపోతున్నాను. కానీ అంటాను, ఎందుకంటే మీ చేతులతో మీరు పాడు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను మిమ్మల్ని అంటాను. పైడి రాజు అని పేరు పెట్టుకున్నందుకు రాజాలాగే బతికాడు పెళ్ళి అవ్వకముందు. మా కుటుంబాన్ని అందరినీ పోషించాడు. అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు కానీ. మరి అంత మంచిగా ఉండే వ్యక్తి ఇలా అయిపోతే ఎట్లా? నువ్వే ఆదర్శంగా ఉండాల్సిన వాడివి, నీలా ఉండకూడదు అనుకునేటట్టు చేసుకున్నాను ఈ జీవితాన్ని. అందరికీ ఓ దారి చేశాడమ్మ, అన్నీ చూసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను కూడా బాధపడాల్సి వస్తుంది. తాగుడంటూ లేదు, అసలు సిన్సియర్గా ఉండేవాడు. అట్లాంటి పిల్లోడు ఆ టైం ఆడికి అలాగొచ్చింది. వాడిని నేను వదలలేక చూడాల్సి వస్తుంది. పైడిరాజు గారు, బాగా ఉండండి, కొంచెం బాగా భోజనం చేయండి. మీకు ఏమైనా బోర్ కొడితే 2 అడుగులు ఆ వీధి నుంచి చివరికి నడుస్తూ ఉండండి. మైండ్ కొంచెం చేంజ్ అవుతుంది. ఒకటే ఉన్న చోటున అలా ఉన్నా కూడా మైండ్ సరిగ్గా పనిచేయదు. అవునమ్మా. సరే, మీరు వంట చేయలేదు కదా ఇంకా? చేయలేదు. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా పైడిరాజు? ఇగమ్మా, ఇందులో ఆయిల్, సోప్స్ అన్నీ ఉంటాయి. పైడిరాజు గారు, రేపటి నుంచి మీరు బాగుండాలి. నేను మీ అమ్మాయి లాంటిదాన్నా లేకపోతే ఒక చెల్లెలు లాంటిదాన్నా అనుకోండి. తల్లి తీసుకోమ్మా, 5,000 ఇవి. ఏమ్మా, జాగ్రత్తగా వాడుకోండి. నేను మళ్ళీ వచ్చే వరకు కొంచెం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఈ వయసులో కూడా పాపం మీరు ఎంత బాధపడుతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. ఏడవకండి. జీవితమే భగవంతుడు ఎలా రాశాడే. అయ్యో, ఏం కాదు. ఏడవకండి. సరే అయితే నేను వెళ్ళరానా పైడిరాజు?